Good evening, everybody. This is Kalya Abdul Section Professor in Civil Engineering Branch, Civil Engineering Department. I deal with the subject with hydraulics and hydraulic machines. I'm going to give you the lecture on topic creating dimensionless numbers, types of dimensional numbers, and model laws or similarities. It is under the unit 3. It is from the under the unit 3. Today's topics are dimensionless numbers, types, models laws, overall similarity laws. First one, dimensionless numbers. Dimensionless numbers are those numbers which are obtained by dividing the inertia force by viscous force or our gravity force or our pressure force or our surface tension or our elastic force. మనకి ప్రెజర్ ఫోర్స్ డైమెన్షనల్స్ నెంబర్స్ అంటే వాటికి డైమెన్షన్ అనేది ఎటువంటి డైమెన్షన్ అనేది ఉండదు. డైమెన్షన్ అనేది ఉండదు, ఎలాంటి డైమెన్షన్ ఉండదు. అది ఒక ఎక్స్ప్రెషన్ లాగా, ఒక ఈక్వేషన్ లాగా మనకి ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ ఉపయోగించి మనం ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ అనేది చేస్తాము. వాటికి డైమెన్షన్ అనేది ఉండదు. అది డైమెన్షనల్స్ నెంబర్స్ అంటే ఇనర్షియా ఫోర్స్ని ఒక కెనాల్లో వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఫ్లూయిడ్ యొక్క ఇనర్షియా ఫోర్స్ని ఆ ఫ్లూయిడ్ యొక్క ఇనర్షియా ఫోర్స్తో ఆ ఫ్లూయిడ్లో ఉండే మిగతా ఫోర్సెస్ని మనం డివైడ్ చేస్తే మనం డివైడింగ్ చేస్తే వచ్చే ఫైనల్ ఎక్స్ప్రెషన్ని వచ్చే ఫైనల్ వాల్యూని మనం డైమెన్షనల్స్ నెంబర్ అంటారు. ఏ ఫోర్స్తో మనం డివైడ్ చేస్తారు? ఇనర్షియా ఫోర్స్తో, మనం విస్కస్ ఫోర్స్తో, గ్రావిటీ ఫోర్స్తో, ప్రెజర్ ఫోర్స్తో, సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్తో, ఎలాస్టిక్ ఫోర్స్తో, ఈ ఫోర్స్తో మనం డివైడింగ్ చేసినప్పుడు ఒక్కొక్క ఫోర్స్తో డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క వాల్యూ లేదా ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్కి మనం ఒక్కొక్క నేమ్ అనేది నేమ్ అనేది అసైన్ చేసుకుని మనం మనం డైమెన్షనల్స్ నెంబర్స్గా రాసుకుంటాము. As the ratio of one force to the another force, it is the ratio of one force to the another force. డైమెన్షనల్స్ నెంబర్స్ అనేది ఒక ఫోర్స్కి ఇంకొక ఫోర్స్ మధ్య రేషియో వాల్యూనే మనం డైమెన్షనల్స్ నెంబర్ అంటారు. దీస్ డైమెన్షనల్ నెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ నాన్ డైమెన్షనల్ పారామీటర్స్. వీటిని మనం నాన్ డైమెన్షనల్ పారామీటర్స్ అని కూడా అంటారు. సో ఆ నెంబర్స్ ఏమేమి ఉంటాయంటే రేనాల్డ్స్ నెంబరు, పార్ట్స్ నెంబరు, యూలర్స్ నెంబరు, వెబ్బర్స్ నెంబరు, మార్క్స్ నెంబరు, మ్యాక్స్ నెంబరు. ఇక్కడ చెప్తున్నాం కదా, రేనాల్డ్స్ నెంబరు, ఇవి ఈ 5 ఉన్నాయి కదా, వీటిని రేనాల్డ్స్ నెంబరు, పార్ట్స్ నెంబరు, యూలర్స్ నెంబరు, వెబ్బర్స్ నెంబరు, మ్యాక్స్ నెంబరు. ఫస్ట్ వన్ నేను ఈ క్లాస్లో పార్ట్స్ నెంబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. పార్ట్స్ నెంబరు ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి నేను టుమారో క్లాస్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్లాస్లో రేనాల్డ్స్ నెంబరు, యూలర్స్ నెంబరు, మ్యాక్స్ నెంబరు, వెబ్బర్స్ నెంబరు, ఈ ఫోర్ నెంబర్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ రేనాల్డ్స్ నెంబరు. రేనాల్డ్స్ నెంబర్ని ఆర్ సఫిక్స్ స్మాల్ ఈగా డినోట్ చేస్తారు. సింబల్. It is depend on the ratio of inertia force and a following fluid and the viscous force of the fluid. The ratio of inertia force కి ఫ్లూయిడ్ యొక్క ఇనర్షియా ఫోర్స్ కి ఆ ఫ్లూయిడ్ యొక్క విస్కస్ ఫోర్స్ మధ్య రేషియో తీసుకుంటే వచ్చిన ఎక్స్ప్రెషన్ మనం రేనాల్డ్స్ నెంబర్ అంటారు. ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయడం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇనర్షియా ఫోర్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇనర్షియా ఫోర్స్ ని మనం ఎఫ్ సఫిక్స్ స్మాల్ ఏగా డినోట్ చేస్తారు. ఇనర్షియా ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఆఫ్ ది ఫ్లూయిడ్. మాస్ ని మనం ఏ విధంగా డినోట్ చేస్తాం అంటే రో ఇంటూ వాల్యూమ్, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ని మనం మాస్ అంటారు. యాక్సిలరేషన్ అంటే వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. వెలాసిటీ పర్ టైం ని మనం యాక్సిలరేషన్ ఆఫ్ ది ఫ్లోయింగ్ అంటారు. వెలాసిటీ పర్ టైం అంటే టైంని మనం సెకండ్లో తీసుకుంటాం. ఇక్కడ ఒక సెకండ్లో తీసుకుంటాం. సో వెలాసిటీ పర్ సెకండ్ అంటే ఏరియా ఇంటూ వెలాసిటీ వెలాసిటీ పర్ సెకండ్ అంటే ఏరియా ఇంటూ వెలాసిటీ. సో ఏరియా ఇంటూ వెలాసిటీని ఇక్కడ వెలాసిటీ పర్ టైం అంటే వెలాసిటీ పర్ సెకండ్ ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే రో ఇంటూ ఏరియా ఇంటూ వెలాసిటీ ఇంటూ ఇక్కడ మిగిలిపోయిన వెలాసిటీ, చివరిలో వెలాసిటీ ఆ వి వాల్యూ ఇక్కడ రాస్తున్నాం. సో వి ఇంటూ వి స్క్వేర్
వి స్క్వేర్ అవుతుంది, రో ఇంటూ ఏ ఇంటూ వి స్క్వేర్. ఫైనల్గా ఇనర్షియా ఫోర్స్ F5 వాల్యూ ఎంత వచ్చిందంటే రో ఇంటూ ఏ ఇంటూ వి స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ విస్కస్ ఫోర్స్ F(V) వాల్యూ కావాలి. షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా ఫార్ములా, దాని ఫార్ములా షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. షియర్ స్ట్రెస్ని మనం ఫోర్స్గా డినోట్ చేస్తారు. షియర్ స్ట్రెస్ని మనం ఫోర్స్గా డినోట్ చేస్తారు. సో షియర్ స్ట్రెస్ ఆర్ ఫోర్స్ ఈక్వల్ టు టవ్ ఇంటూ ఏరియా. షియర్ స్ట్రెస్ని ఫోర్స్, విస్కస్ ఫోర్స్ ఈక్వల్ టు ఫోర్స్. ఇక్కడ షియర్ స్ట్రెస్ని మనం టవ్గా డినోట్ చేస్తారు. ఫోర్స్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. దీన్ని మనం షియర్ స్ట్రెస్ని టవ్గా డినోట్ చేస్తారు. టవ్ ఈక్వల్ టు ఫార్ములా న్యూ ఇంటూ డైనమిక్ విస్కాసిటీ ఇంటూ du/dy. షియర్ స్ట్రెస్ యొక్క ఫార్ములా du/dy వాల్యూ ఈక్వల్ టు V/L, క్యాపిటల్ V/L ఈక్వల్ టు du/dy వాల్యూ. సో ఈ వాల్యూస్ అన్ని మనం టవ్ ఇంటూ ఏ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే, టవ్ అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాసుకున్నాం న్యూ ఇంటూ du/dy ఇంటూ ఏ ఇంటూ ఇక్కడ మిగిలిపోయిన ఏ. సో న్యూ ఇంటూ du/dy అంటే ఇక్కడ వాల్యూ V/L అని రాసుకున్నాం ఇంటూ ఏ. సో ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ మనకి ఏమవుతుంది, విస్కస్ ఫోర్స్ F(V) అవుతుంది. సో మనం డిఫైనింగ్ ద రేనాల్డ్స్ నెంబర్ డిఫైన్ చేయాలి. దాన్ని రేనాల్డ్స్ నెంబర్ ఈ సఫిక్స్ స్మాల్ ఈగా డినోట్ చేస్తామని చెప్తున్నాం. సో రేనాల్డ్స్ నెంబర్ ఫార్ములా ఏంటి, రేషియో ఆఫ్ ఇనర్షియా ఫోర్స్ టు విస్కస్ ఫోర్స్. సో ఇనర్షియా ఫోర్స్ని F5గా డినోట్ చేస్తారు, విస్కస్ ఫోర్స్ని FV గా డినోట్ చేస్తారు. ఇనర్షియా ఫోర్స్ వాల్యూ F5 వాల్యూ ఇక్కడ రో వి స్క్వేర్ వచ్చింది. FV వాల్యూ న్యూ ఇంటూ V/L ఇంటూ ఏ వచ్చింది. సో రో వి స్క్వేర్ బై న్యూ ఇంటూ V/L ఇంటూ ఏ. ఇక్కడ డినామినేటర్లో వి వాల్యూ, డినామినేటర్లో వి స్క్వేర్ వాల్యూ క్యాన్సిల్ అయితే ఒక వి మిగులుతుంది. ఇక్కడ ఒక వి మిగిలింది. రో ఇంటూ వి, ఇక్కడ న్యూమినేటర్లో ఏ వాల్యూ, డినామినేటర్లో ఏ వాల్యూ క్యాన్సిల్ అయింది. ఈ డినామినేటర్ ఎల్ అనేది న్యూమినేటర్కి వెళ్తే ఇక్కడ ఎల్ అవుతుంది. ఈ ఎల్ ఇక్కడ ఎల్ రాసుకుంటే రో ఇంటూ ఇక్కడ మిగిలిపోయిన ఇక్కడ ఒక వి అనేది మిగిలిపోతుంది. రో ఇంటూ వి ఇంటూ ఎల్ బై ఇక్కడ మిగిలిపోయిన న్యూ మిగిలిపోయింది. సో ఫైనల్గా ఇక్కడ రేనాల్డ్స్ నెంబర్ వాల్యూ ఇది వచ్చింది. సో న్యూ బై రో దీన్ని ఎలా రాసుకున్నారంటే వి ఇంటూ ఎల్ బై న్యూ బై రో. న్యూమినేటర్లో ఉన్న రో వాల్యూ కిందకి వస్తే డినామినేటర్లో న్యూ బై రో అవుతుంది. న్యూ బై రోగా రాస్తున్నారు. న్యూ బై రో ఈక్వల్ టు స్మాల్ ఈ కైనమాటిక్ విస్కాసిటీ ఫార్ములా రేషియో ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ బై డెన్సిటీ. న్యూని డైనమిక్ విస్కాసిటీ అంటారు, డైనమిక్ విస్కాసిటీ రోని డెన్సిటీ అంటారు. డైనమిక్ విస్కాసిటీకి డెన్సిటీకి మధ్య రేషియో తీసుకుంటే కైనమాటిక్ విస్కాసిటీ అనేది వచ్చింది. దాన్ని కైనమాటిక్ విస్కాసిటీ అంటారు. కైనమాటిక్ విస్కాసిటీకి మనం న్యూగా డినోట్ చేస్తారు, ఈ సింబల్తో డినోట్ చేస్తారు. సో న్యూ బై రో అంటే కైనమాటిక్ విస్కాసిటీ న్యూ అవుతుంది. సో వి ఇంటూ ఎల్ బై న్యూ. మొత్తం ఎక్స్ప్రెషన్ మనం రేనాల్డ్స్ నెంబర్ అంటారు. ఇక్కడ మనం ఛానల్లో వాటర్ ఫ్లో అవుతుంది. ఛానల్లో వాటర్ ఫ్లో అవుతుంది ఈ ఛానల్ యొక్క లెంగ్త్ తీసుకుందాం. ఛానల్ యొక్క లెంగ్త్ తీసుకున్నప్పుడు వి ఇంటూ ఎల్ బై న్యూ అవుతుంది. అదేవిధంగా ఇన్ ద కేస్ ఆఫ్ పైప్లో లీనియర్ డైమెన్షన్ ఎల్ బదులు ఎల్ బదులు టేక్ యాజ్ అ డయామీటర్ డీగా తీసుకుంటాం. ఛానల్ ఫ్లో అవుతున్నప్పుడు ఎల్ తీసుకున్నాం. అదేవిధంగా మనకి పైప్ ఫ్లోలో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు మనం ఈ పైప్లో కండిషన్లో కెనాల్ కండిషన్లో మనం లీనియర్ డైమెన్షన్ ఎల్ తీసుకున్నాం. ఇక్కడ పైప్ ఫ్లోలో డయామీటర్ స్మాల్ డీని తీసుకుంటాం. ఇది స్మాల్ డీగా తీసుకుంటాం, డయామీటర్ స్మాల్ డి. సో ఇక్కడ వి ఇంటూ ఎల్ ప్లస్లో స్మాల్ డి తీసుకున్నాం బై న్యూ. సో ఇక్కడ న్యూ అంటే ఏం చెప్తున్నాం, ఇక్కడ న్యూ వాల్యూ ఎంత వచ్చింది, న్యూ బై రో కాబట్టి మనం దాన్ని రివర్స్లో రాసుకుంటే రో ఇంటూ వి ఇంటూ
rho into v into small d into nu, rho into v into small d into d గా రాస్తున్నాం. ఇక్కడ v ప్లేస్ లో ఇక్కడ v ప్లేస్ లో v కి ఫార్ములా ఇక్కడ చెప్తాం, రో బై న్యూ అని, న్యూ బై రో, న్యూ బై రో, న్యూ బై రో, న్యూ బై రోగా తీసుకుంటే రో వాల్యూ అనేది ఇప్పుడు ఏమవుతుంది, వి ఇంటూ ఏమవుతుందంటే వి ఇంటూ న్యూ ప్లస్ న్యూ బై రో తీసుకుంటే, న్యూ బై రోగా తీసుకుంటే మనకి వి ఇంటూ డి ఇంటూ వి ఇంటూ డి ఇంటూ డి బై న్యూ ప్లేస్ లో న్యూ బై రో, న్యూ బై రో అవుతుంది. అప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న రో అనేది న్యూమినేటర్లోకి వెళ్తే ఫైనల్గా ఏమొస్తుంది, రో ఇంటూ వి ఇంటూ డి బై న్యూ వస్తుంది. డినామినేటర్లో ఉన్న రో అనేది న్యూమినేటర్లోకి వెళ్తే ఇక్కడ ఏముంది, వి ఇంటూ డి ఉంది. సో రో ఇంటూ వి ఇంటూ డి ఇంటూ కింద మిగిలిపోయిన న్యూ అనేది వస్తుంది. ఇది మొత్తాన్ని మనం పైప్ ఫ్లో కండిషన్లో డయామీటర్ తీసుకున్నప్పుడు, ఇది మామూలు ఛానల్లో లెంగ్త్ కండిషన్ తీసుకున్నప్పుడు, వి ఇంటూ లెంగ్త్ కండిషన్ ఎల్ తీసుకున్నప్పుడు వి ఇంటూ ఎల్ ఇంటూ న్యూ రినాల్డ్స్ నెంబర్. పైప్ కండిషన్లో మనకి డి వాల్యూ తీసుకున్నప్పుడు రినాల్డ్స్ నెంబర్ వాల్యూ ఎక్స్ప్రెషన్ ఇది కానీ రెండు క్లియర్ అని తీసుకోవచ్చు. ఇది రినాల్డ్స్ నెంబర్ గురించి. నెక్స్ట్ కార్డ్స్ నెంబర్. It is the ratio of the square root of the it depends at the square root of the ratio of the inertia force to the gravity force. Inertia force gravity force మధ్య స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత తీసుకుంటామో దాన్ని పార్ట్స్ నెంబర్ ఎఫ్ అంటారు. ఎఫ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎఫ్జి ఉంది. ఎఫ్ఐ వాల్యూ ఎంత వచ్చింది, ఎఫ్ఐ వాల్యూ ఇక్కడ రో ఏ వి స్క్వేర్ వచ్చింది ఆల్రెడీ. సో ఎఫ్జి వాల్యూ ఈక్వల్ టు ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ, ఎఫ్జి వాల్యూ ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్ల ఏర్పడిన మాస్ ఇంటూ యాక్సిలరేషన్ వాల్యూని, అంటే మాస్ యాక్సిలరేషన్ గ్రావిటీ వల్ల ఏర్పడిన మాస్ ఇంటూ యాక్సిలరేషన్ వాల్యూని మనం తీసుకుంటాం. మాస్ అంటే ఇక్కడ రో ఇంటూ వాల్యూమ్, మాస్ అంటే రో ఇంటూ వాల్యూమ్ ఇంటూ జీ, వాల్యూమ్ అంటే ఎల్ క్యూబ్, అంటే లెంగ్త్ బ్రెడ్త్ మాత్రమే, ఈ రెండింటి మాత్రమే తీసుకుంటే ఇది ఏరియాకి ఈక్వల్ అవుతుంది. ఏరియా, లెంగ్త్ బ్రెడ్త్ హైట్ కూడా కన్సిడర్ చేసుకుంటే, మూడు డైమెన్షన్ కన్సిడర్ చేసుకుంటే అది వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. లెంగ్త్ బ్రెడ్త్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఎల్, రెండు డైమెన్షన్ తీసుకుంటే ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఎల్ స్క్వేర్ అంటే అది ఈక్వల్ టు ఏరియా అవుతుంది. చెప్పారు కదా, ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏరియా. వాల్యూమ్ అంటే ఎల్ క్యూబ్. హైట్ కూడా తీసుకుంటే, మూడు డైమెన్షన్స్ తీసుకుంటే హైట్ కూడా అంటే మూడు డైమెన్షన్ తీసుకుంటే ఎల్ ఇంటూ ఎల్ క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ వాల్యూమ్ ప్లస్ ఎల్ క్యూబ్ సెక్స్ చేస్తే రో ఇంటూ ఎల్ క్యూబ్ ఇంటూ జీ. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, రో ఇంటూ ఎల్ స్క్వేర్ ఇంటూ ఎల్ అని, ఎల్ క్యూబ్ని ఎల్ స్క్వేర్ ఇంటూ ఎల్ క్యూబ్గా రాసుకోవచ్చు ఇంటూ జీ. ఎల్ స్క్వేర్ ప్లేస్లో ఎల్ స్క్వేర్ అంటే ఏంటి, దేనికి ఈక్వల్ అవుతుంది, ఎల్ స్క్వేర్ అంటే ఏ వాల్యూకి ఈక్వల్ అవుతుంది, ఏ వాల్యూ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. సో ఎల్ స్క్వేర్ ప్లేస్లో ఏరియా పెట్టుకుంటే రో ఇంటూ ఏ ఇంటూ ఎల్ ఇంటూ జీ. సో ఎఫ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎఫ్ఐ బై ఎఫ్జి ఫార్ములా. సో inertia force formula rho into a into v square by gravity force value rho into a into lg అవుతుంది. వచ్చింది. సో
పైన డినామినేటర్లో రో ఏ క్యాన్సిల్ చేస్తే వి స్క్వేర్ బై ఎల్జీ మిగులుతుంది. ఇక్కడ రూట్ని రెండు సపరేట్ చేసుకుంటే రూట్ని సపరేట్ చేసుకుంటే వి స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఎల్జీ రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు వి బై రూట్ ఆఫ్ ఎల్జీ మిగులుతుంది. ఈ ఫైనల్ ఎక్స్ప్రెషన్ మనం వి బై రూట్ ఆఫ్ ఎల్జీని మనం క్రాస్ నెంబర్ అంటారు. నెక్స్ట్ రియల్ నెంబర్ ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ స్క్వేర్ రూట్ ఆఫ్ రేషియో ఆఫ్ ది ఇనర్షియా ఫోర్స్ టు ది ప్రెజర్ ఫోర్స్ ఇనర్షియా ఫోర్స్ ప్రెజర్ ఫోర్స్ యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ రేషియో యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ఇనర్షియా ఫోర్స్ ప్రెజర్ ఫోర్స్ యొక్క రేషియో ఆఫ్ స్క్వేర్ రూట్ వాల్యూని మనం రియల్ నెంబర్ అంటారు. ప్రెజర్ ఫోర్స్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ ఇంటూ ఏరియా. ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ పీ తో డినోట్ చేస్తారు. సో ఎఫ్ఐ వాల్యూ రో ఏ వి స్క్వేర్ వచ్చింది. పీ సో ఎఫ్ఐ బై ఎఫ్పి ప్లేస్లో రో ఏ వి స్క్వేర్ బై పీ బై ఏ సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్లో ఏ క్యాన్సిల్ అవుతుంది. సో వి స్క్వేర్ ఈ రో అనేది డినామినేటర్కి వస్తుంది. సో వి స్క్వేర్ బై పీ బై రో అవుతుంది. దీన్ని మళ్ళీ రూట్ అని సపరేట్గా రాసుకుంటే రూట్ ఆఫ్ వి స్క్వేర్ బై రూట్ ఆఫ్ పీ బై రో అవుతుంది. రూట్ ఆఫ్ వి స్క్వేర్ బై రూట్ ఆఫ్ పీ బై రో. సో ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవుతే వి బై రూట్ ఆఫ్ పీ బై రో ఇక్కడ ఒక వి మిగులుతుంది. వి బై రూట్ ఆఫ్ పీ బై రో. సో ఇది ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం ఏమవుతుంది? ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం మనకి రియల్ నెంబర్ అవుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ వి బై రూట్ ఆఫ్ ఎల్జీ అనేది ఇది ఫాస్ట్ నెంబర్ అవుతుంది. వి బై రూట్ ఆఫ్ పీ బై రో అనేది వీలర్స్ నెంబర్ యూ అవుతుంది. వెబర్స్ నెంబర్ దిస్ రూట్ ఆఫ్ దిస్ డిపెండ్ at the square root of the ratio of the inertia force following fluid of surface tension force. Inertia force కి సర్ఫేస్ టెన్షన్ యొక్క రేషియో వాల్యూకి రూట్ వాల్యూ ఎంత వస్తుందో, ఇనర్షియా ఫోర్స్ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ యొక్క రేషియో ఆఫ్ రూట్ వాల్యూ ఎంత వస్తుందో దాన్ని వెబర్స్ నెంబర్ అంటారు. ఇనర్షియా ఫోర్స్ రో ఏ వి స్క్వేర్ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ పర్ యూనిట్ లెంగ్త్ కి ఎంత సర్ఫేస్ టెన్షన్ ఉంటుందో సో అది ఇంటూ లెంగ్త్. సో మన సర్ఫేస్ టెన్షన్ సిగ్మాతో డినోట్ చేస్తారు. సిగ్మా ఇంటూ ఎల్ ఈ సింబల్తో సిగ్మాతో డినోట్ చేస్తారు. సిగ్మా ఇంటూ ఎల్. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే రో ఏ వి స్క్వేర్ బై సిగ్మా ఇంటూ ఎల్. ఏ అంటే అక్కడ ఎల్ స్క్వేర్. సో రో ఇంటూ ఎల్ స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్ బై సిగ్మా బై ఎల్. మనకి ఇక్కడ డినామినేటర్లో ఎల్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎల్ స్క్వేర్లో ఒక ఎల్ పోతే ఒక ఎల్ మిగులుతుంది. సో రో ఇంటూ ఎల్ ఇంటూ వి స్క్వేర్ బై సిగ్మా వి స్క్వేర్ బై న్యూమినేటర్లో ఉన్న సిగ్మా ఇంటూ ఎల్ అనేది రో ఇంటూ ఎల్ అనేది సిగ్మాకి కిందకి వస్తుంది. రో ఇంటూ ఎల్. అప్పుడు రూట్ ఆఫ్ వి స్క్వేర్ బై సిగ్మా బై రో ఎల్ అవుతుంది. ఈ రూట్ అనేది ఈ విధంగా మనం రూట్ అనేది సపరేట్ చేసుకుంటే ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? వి బై రూట్ ఆఫ్ సిగ్మా బై పిఎల్ అని మిగులుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ మనం వెబర్స్ నెంబర్ అంటారు. మ్యాక్స్ నెంబర్ ఈ క్యాపిటల్ M తో డినోట్ చేస్తారు. మ్యాక్స్ నెంబర్ ఇస్ డిపెండ్ ఆన్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద రేషియో ఆఫ్ ఇనర్షియా ఫోర్స్ కి ఎలాస్టిక్ ఫోర్స్ కి రేషియో యొక్క రూట్ వాల్యూ. ఈ రెండు ఇనర్షియా ఫోర్స్ కి ఎలాస్టిక్ ఫోర్స్ మధ్య రేషియో యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ. రేషియో యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ మనం మార్క్స్ నెంబర్ అంటారు. సో రూట్ ఆఫ్ ఇనర్షియా ఫోర్స్ బై ఎలాస్టిక్ ఫోర్స్ రూట్ ఆఫ్ ఎఫ్ సఫిక్స్ ఐ బై ఎఫ్ సఫిక్స్ ఐ. ఇనర్షియా ఫోర్స్ వాల్యూ రో ఏ వి స్క్వేర్. ఎఫ్ఈ వాల్యూ ఎలాస్టిక్ ఫోర్స్ వాల్యూ కావాలి. ఎలాస్టిక్ ఫోర్స్ ఈక్వల్ టు ఎలాస్టిక్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. ఫోర్స్ని మనం అక్కడ స్ట్రెస్ అంటారు. ఫోర్స్ అప్లై అయినప్పుడు స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. ఎలాస్టిక్ స్ట్రెస్ మనం క్యాపిటల్ కేగా డినోట్ చేస్తారు. ఎలాస్టిక్ స్ట్రెస్ ఈక్వల్ టు క్యాపిటల్ కే. సో ఎలాస్టిక్ స్ట్రెస్ ఇంటూ ఏరియా కే ఇంటూ ఏరియా
కే ఇంటూ ఏరియా అంటే ఏరియా ప్లేస్లో ఎల్ స్క్వేర్ వస్తుంది. ఏరియా ప్లేస్లో ఎల్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే కే ఇంటూ ఎల్ స్క్వేర్. సో దీని వాల్యూస్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే రో బై ఎఫ్ఐ వాల్యూ రో ఏ వి స్క్వేర్, ఎఫ్ఈ వాల్యూ కే ఇంటూ ఎల్ స్క్వేర్. సో రో ఇంటూ ఎల్ ఏ ప్లేస్లో ఎల్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం, వి స్క్వేర్ బై కే ఇంటూ ఎల్ స్క్వేర్. ఇక్కడ ఎల్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఈ రో అనేది డినామినేటర్కి వస్తుంది. సో కే బై రో అవుతుంది. కే బై రో అయితే ఇక్కడ వి స్క్వేర్ మిగులుతుంది. రూట్ ఆఫ్ వి స్క్వేర్ బై కే బై రో. సో అదేవిధంగా ఇదే విధంగా మనం రూట్ ఆఫ్ వి స్క్వేర్ బై కే బై రోగా రూట్ని సపరేట్ చేసుకొని పైన న్యూమినేటర్లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ ఫైనల్గా వి బై కే బై రో అనేది మిగులుతుంది. వి బై కే బై రో అది మనకి మ్యాక్స్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. వి బై కే బై రో అనేది మ్యాక్స్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. వి బై కే బై రో ఈక్వల్ మ్యాక్స్ నెంబర్. సో రూట్ ఆఫ్ కే బై రో ఈ వాల్యూ డినామినేటర్ వాల్యూ అనేది రూట్ ఆఫ్ కే బై రో క్యాపిటల్ సిగా డినోట్ చేస్తారు. రూట్ ఆఫ్ డినామినేటర్ ఉన్న రూట్ ఆఫ్ కే బై రో వాల్యూని మనం క్యాపిటల్ సిగా డినోట్ చేస్తారు. దీన్ని వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఫ్లూయిడ్. ఈ వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ వాల్యూని వాటర్లో ఫ్లో అవుతున్న ఫ్లూయిడ్కి యొక్క వెలాసిటీ ఆఫ్ సౌండ్, వాటర్లో ఫ్లో అవుతున్న వెలాసిటీకి సౌండ్ ఎంత ఉంటుందో ఆ సౌండ్ అనేది ఈ వాల్యూ ఎంతైతే వస్తుందో కే బై రో అని రూట్ వాల్యూ, ఆ వాల్యూ అనేది వెలాసిటీ ఆఫ్ సౌండ్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో మార్క్స్ నెంబర్ కాబట్టి మనకి వి బై రూట్ ఆఫ్ కే బై పి వాల్యూలో సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వి బై సి. సో మార్క్స్ నెంబర్ అనేది ఫైనల్గా మార్క్స్ నెంబర్ ఎంత వచ్చిందంటే ఫైనల్గా మార్క్స్ నెంబర్ వి బై సి వచ్చింది. నెక్స్ట్ మోడల్స్ లా ఆఫ్ సిమిలారిటీ లాస్. Dynamic similarity between the model and the prototype, the ratio of corresponding forces acting on the corresponding points of model and prototype should be equal. డైనమాటిక్ సిమిలారిటీ అంటే మనకి అన్ని కూడా మనకి ఫోర్సెస్ డైమెన్షన్స్ మోడల్కి ప్రోటోటైప్ మధ్య ఉన్న ఫోర్సెస్ ఏవైతే ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో ఆ డైమెన్షన్స్ ఏవైతే మొత్తం అన్ని పాయింట్స్ దగ్గర ప్రోటోటైప్కి మోడల్కి ఈక్వల్ అయితే దాన్ని డైనమాటిక్ సిమిలారిటీ అంటారు. ద రేషియో ఆఫ్ ద ఫోర్సెస్ ఆఫ్ డైమెన్షనల్ నెంబర్స్. ఇట్ మీన్స్ మనం ఇందాక తీసుకున్న డైమెన్షనల్ నెంబర్స్ ఆ నెంబర్స్ కూడా ఈక్వల్ అవుతాయి, దాన్ని డైనమిక్ సిమిలారిటీ అంటారు. ఇట్ మీన్స్ డైనమిక్ సిమిలారిటీ బిట్వీన్ మోడల్ అండ్ ప్రోటోటైప్ satisfy the condition that all the dimensionless numbers ఏవైతే ఉన్నాయో రేనాల్డ్స్ నెంబరు, ఫ్రాస్ట్ నెంబరు, వెబర్స్ నెంబరు, ఈలర్స్ నెంబరు, మ్యాక్స్ నెంబరు సేమ్ ఫర్ ద మోడల్ అండ్ ప్రోటోటైప్. మొత్తం నెంబర్స్ అనే వాల్యూ అనేది మోడల్కి ప్రోటోటైప్కి రెండింటికి ఈక్వల్ ఉండాలి. డైనమిక్ సిమిలారిటీ అంటే మోడల్ మీద ప్రోటోటైప్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్, మోడల్ ప్రోటోటైప్ డైమెన్షన్స్ మొత్తం రెండింటికి సేమ్ ఉండాలి. అదేవిధంగా డైమెన్షనల్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో రేనాల్డ్స్ నెంబర్, ఫాస్ట్ నెంబరు, వెబర్స్ నెంబర్, ఈలర్స్ నెంబర్, మ్యాక్స్ నెంబర్ మొత్తం వాల్యూస్ మోడల్కి ప్రోటోటైప్కి అన్నీ సేమ్గా ఉండాలి. సేమ్గా ఉంటే దాన్ని మోడల్ లాస్ ఆఫ్ సిమిలారిటీ లాస్ అంటారు. The basis of here models and design on the basis of ratio of force domain phenomena. The laws of models designed for dynamic similarity is called. మనకి రేషియో ఆఫ్ ది ఫోర్సెస్ అనేది మనకి మోడల్స్ డిజైన్ చేయడంలో యూజ్ చేస్తారు. ఈ లాస్ ఆఫ్ ది మోడల్స్ అనేది డిజైన్ చేయడంలో ఏదైనా మోడల్ని డిజైన్ చేయడంలో యూజ్ అవుతుంది. డైనమిక్ సిమిలారిటీ మోడల్ లాస్ ఈస్ కాల్డ్ మనం ఆల్ సిమిలారిటీ లాస్ ఆఫ్ సిమిలారిటీ లేదా మోడల్ లాస్ అని అంటారు. సో ఆ మోడల్స్ అనేది ఏమేమి ఉంటాయి, ఇవి మనకి ఈ డైమెన్షనలెస్ నెంబర్స్ అనేది ఏంటి, ఇందాక చెప్పిన డైమెన్షనలెస్ నెంబర్స్ ఇందాక డైమెన్షనలెస్ నెంబర్స్ అనేది చెప్పాం. ఈ డైమెన్షనలెస్ నెంబర్స్ గురించి మనం రేనాల్డ్స్ నెంబర్, ఫాస్ట్ నెంబర్, వెబర్స్ నెంబరు ఇది చెప్పాము. ఈ ఫైవ్ గురించి
ఈ 5 మీకు ఈ ఫ్రాడ్స్ నెంబర్ అనేది రేపు చెప్తా అన్నాను. డెఫినేషన్ వీటిని బేస్ చేసుకొని మనకి మోడల్ లాస్ అనేది వీటిని బేస్ చేసుకొని ఒక మోడల్ మీద ఎలా మోడల్ లాస్ అనేది ఏమి ఉంటాయంటే రేనాల్డ్స్ నెంబర్ బేస్ చేసుకొని రేనాల్డ్స్ నెంబర్ డెఫినేషన్ బేస్ చేసుకొని మనం లా అనేది డెరైవ్ చేసుకుంటే దాన్ని రేనాల్డ్స్ మోడల్ లా అంటారు. ఫ్రాడ్స్ నెంబర్ బేస్ చేసుకొని మనం డిజైన్ చేస్తే దాన్ని ఫ్రాడ్స్ మోడల్ అంటారు. ఏలర్స్ నెంబర్ బేస్ చేసుకొని డెఫినేషన్ బేస్ చేసుకొని డిజైన్ చేస్తే ఏలర్స్ మోడల్ అంటారు. అదేవిధంగా వెబ్బర్స్ నెంబర్ మీద చేస్తే వెబ్బర్స్ మోడల్ అంటారు. మ్యాక్ నెంబర్ బేస్ చేసుకొని చేస్తే మ్యాక్ మోడల్ అంటారు. ఫస్ట్ వన్ నేను ఇవాళ క్లాస్లో ఫ్రాడ్స్ నెంబర్ గురించి చెప్పను. ఫ్రాడ్స్ నెంబర్ గురించి రేపు డిస్కస్ చేస్తాను. ఇది కొంచెం డెరివేషన్ లాంగ్ ప్రాసెస్. మిగతా 4 అయితే ఉన్నాయో రేనాల్డ్స్ నెంబర్ మోడల్స్లా, ఏలర్స్ మోడల్స్లా, మ్యాక్ మోడల్స్లా, వెబ్బర్స్ మోడల్స్లా, ఈ 4 గురించి ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రేనాల్డ్స్ మోడల్ ఈజ్ ద లా ఇన్ విచ్ మోడల్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద రేనాల్డ్స్ నెంబర్ బేస్ చేసుకొని మనం మోడల్స్ని డిజైన్ చేస్తాము. దాన్ని మనం రేనాల్డ్స్ మోడల్ లా అంటారు. మోడల్ బేస్డ్ ఆన్ ది రేనాల్డ్స్ నెంబర్ ఇంక్లూడింగ్ పైప్ ఫ్లో. దాంతో మోడల్స్ రేనాల్డ్స్ నెంబర్తో పాటు పైప్ ఫ్లో రెసిస్టెన్స్ ఎక్స్పీరియన్స్డ్ బై సబ్మెరైన్స్, ఏరోప్లైన్స్, ఫుల్లీ ఇమర్జ్డ్ బాడీస్ ఎక్సెట్రా. పైప్ ఫ్లో ఎలా అయితే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేసుకుంటాము. సబ్మెరైన్స్, ఏరోప్లైన్స్, ఫుల్లీ ఇమర్జ్డ్ బాడీస్ అంటే నీటిలో పూర్తిగా మునిగిపోయిన బాడీస్ ఏవైతే ఉంటాయో, ఏరోప్లైన్స్, సబ్మెరైన్స్, వీటి యొక్క అనాలిసిస్ రెసిస్టెన్స్ యొక్క ఎక్స్పీరియన్స్ పైప్లోని రేనాల్డ్స్ నెంబర్ ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం రేనాల్డ్స్ మోడల్ అనేది డిజైన్ చేస్తాను. As defined earlier that Reynolds number is the ratio of inertia force and viscous force. ఇంతకుముందు చెప్పినట్టు రేనాల్డ్స్ నెంబర్ అంటే రేషియో ఆఫ్ ఇనర్షియా ఫోర్స్ కి విస్కస్ ఫోర్స్ రేషియో అని చెప్తాను. అండ్ హెన్స్ ఫ్లూయిడ్ ఫ్లో ప్రాబ్లమ్స్ వేర్ విస్కస్ ఫోర్సెస్ అలౌన్ ఆర్ ప్రీడామినెంట్. The models are designed for dynamic similarity on Reynolds law. ఫ్లూయిడ్ ఫ్లో ప్రాబ్లమ్స్లో మనం విస్కస్ ఫోర్స్ నుంచి కన్సిడర్ చేస్తాం. ప్రీడామినెంట్ అంటే తీసేస్తాం. కన్సిడర్ చేసుకోకుండా మనం డైనమిక్ సిమిలారిటీని రేనాల్డ్స్ లాని మనం డిజైన్ చేస్తాం. సో స్టేట్స్ దట్ మనం ఇప్పుడు విస్కాసిటీ ఈ వాల్యూస్ తీసుకుంటాము. మోడల్కి ప్రోటోటైప్ V(m) అంటే వెలాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఇన్ మోడల్, ρm అంటే డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఇన్ మోడల్, Lm అంటే లెంగ్త్ ఆఫ్ ది లీనియర్ డైమెన్షన్ ఆఫ్ ది మోడల్, μm ఈక్వల్ టు విస్కాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఆఫ్ ది మోడల్. అదేవిధంగా ప్రోటోటైప్ సేమ్ వాల్యూస్ మోడల్ తీసుకున్నాం కాబట్టి స్మాల్ m గా డినోట్ చేసుకున్నాం. ఈ సేమ్ వాల్యూస్ మనం ప్రోటోటైప్ తీసుకుంటే వాల్యూస్ ఈ విధంగా ఉంటాయి. velocity of fluid in prototype, velocity of density of the fluid in prototype, length of linear dimension of model in prototype, viscosity of fluid in prototype అని రాసుకోవచ్చు. సో వీటిని బట్టి మనం రేనాల్డ్స్ మోడల్ అని డిజైన్ చేసుకుంటాము. రేనాల్డ్స్ మోడల్ అని R(small e) into m ఫర్ మోడల్ తీసుకుంటున్నాం కాబట్టి స్మాల్ m, R(small e) p అంటే ప్రోటోటైప్ తీసుకుంటాం. ఈ రెండింటి మధ్య కంపారిజన్ రాసుకుంటారు. మోడల్కి ప్రోటోటైప్కి ρm vm Lm/μm ఈక్వల్ టు ఇది మోడల్కి ρp vp Vp Lp/μp ఇది ప్రోటోటైప్కి. సో ఈ విధంగా తీసుకుంటారు. దీన్నే రేనాల్డ్స్ మోడల్ అనేది ఈ విధంగా తీసుకుంటారు. అదేవిధంగా దీన్ని రేషియో రాసుకుంటే ప్రోటోటైప్కి మోడల్కి మధ్య రేషియో రాసుకుంటే ρp/ρm Vp/Vm Lp/Lm μm రేషియో రాసుకుంటే ఈ విధంగా వస్తుంది. ρp/ρm ఇంటూ Vp/Vm ఇంటూ Lp/Lm ఇంటూ ఇక్కడ ఈక్వల్ టు యువతల అప్పుడు మొత్తం ఈ డివైడెడ్ బై రాసుకుంటే ఇక్కడ మొత్తం ఈ ఫార్ములా రాసుకుంటే ఇక్కడ
ఇక్కడ మనకు 1 మిగులుతుంది. ఈక్వల్ టు 1 మొత్తం. ఇప్పుడు దీని కింద దీని డినామినేటర్లో వాల్యూ తీసుకొస్తే మొత్తం వాల్యూస్ ఇప్పుడు 1 అనేది ఇక్కడ మిగులుతుంది. 1 బై న్యూ పీ బై ఈ న్యూ ఎం వాల్యూ ఇక్కడికి వస్తే డినామినేటర్ వాల్యూ న్యూ ఎం అవుతుంది, ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ ఇండివిజువల్గా న్యూ పీ బై న్యూ ఎం అంటే రో పీ బై రో రో పీ బై రో ఎం అంటే రో ఆర్ అంటే స్కేల్ రేషియో. ప్రోటోటైప్కి మోడల్కి మధ్య రేషియో తీసుకుంటే స్కేల్ రేషియో వాల్యూని మనం రో ఆర్ అంటారు. అదేవిధంగా విపీ బై విఎం అంటే విఆర్, ఎల్పీ బై ఎల్ఎం అంటే ఎల్ఆర్, న్యూపీ బై న్యూ ఎం అంటే న్యూ ఆర్. ఆ విధంగా తీసుకుంటే మనకి ఇక్కడ రోపీ బై రో ఎం ప్లేస్లో రో ఆర్, విపీ బై విఎం ప్లేస్లో విఆర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే రో ఆర్ ఇంటూ విఆర్ ఇంటూ ఎల్ఆర్ ఎల్ సఫిక్స్ ఆర్ బై న్యూ సఫిక్స్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ న్యూ పీ బై నో ఎం అనేది న్యూ సఫిక్స్ ఆర్కి ఈక్వల్ అవుతుంది, ఈక్వల్ టు 1 ఈ ఫైనల్గా ఈక్వల్ టు 1. సో అండ్ ఆల్సో రో ఆర్ విఆర్ ఇది ఫైనల్గా మనకి ఇది రేనాల్డ్స్ మోడల్ ఎక్స్ప్రెషన్. అదేవిధంగా ఈ రో ఆర్ విఆర్ ఎల్ఆర్ న్యూఆర్ ఆ కాల్ని స్కేల్ రేషియోస్ అంటారు. ఇందాక చెప్పిన స్కేల్ రేషియో ఫర్ డెన్సిటీ, వెలాసిటీ, లీనియర్ డైమెన్షన్ అండ్ విస్కాసిటీ. డెన్సిటీకి లీనియర్ వెలాసిటీకి, డెన్సిటీకి లీనియర్ డైమెన్షన్, వెలాసిటీకి విస్కాసిటీకి స్కేల్ రేషియో అంటారు. ద స్కేల్ రేషియోస్ ఫర్ టైమ్, యాక్సిలరేషన్, ఫోర్స్, డిశ్చార్జ్కి. అదేవిధంగా ఈ స్కేల్ రేషియోస్ అనేది టైము, యాక్సిలరేషన్, ఫోర్స్ అండ్ డిశ్చార్జ్కి ఈ నాలుగిటికి రాసుకుంటే ఎలా ఉంటుందంటే టైంకి రాసుకుంటే దాన్ని టీఆర్గా డినోట్ చేస్తారు. టైం స్కేల్ రేషియో ఎలా ఉంటుందంటే ఎల్ఆర్ బై విఆర్, వి ఈక్వల్ టు ఎల్ బై టీ, టీ ఈక్వల్ టు ఎల్ బై ఏ. దీన్ని ఎలా రాసుకున్నానంటే టీ ఈక్వల్ టు ఎల్ బై వి కాబట్టి ఎల్ బై వి. ఈ వి వాల్యూ కావాలనుకో, కావాలంటే వి ఈక్వల్ టు టీ బై ఎల్. వి వాల్యూ కావాలి. ఈ వి వాల్యూ కావాలంటే ఏమైనా రాసుకోవచ్చు, టీ బై ఎల్గా రాసుకోవచ్చు. టీ బై ఎల్ బై టీ. వి వాల్యూ కావాలి, వి అవతలకి వెళ్తుంది, ఈక్వల్ టు ఎల్ బై టీ. ఎల్ బై ఎల్ ఇక్కడ ఉంది, ఈ టీ అనేది ఇటు వస్తుంది, టీ ఎల్ బై టీ. అదేవిధంగా టీ వాల్యూ కావాలి, టీ అంటే ఎల్ బై వి. అదేవిధంగా యాక్సిలరేషన్ స్కేల్ రేషియో రాసుకుంటే ఈ యాక్సిలరేషన్ ఏ సఫిక్స్ స్మాలర్గా డినోట్ చేస్తారు. దీన్ని వి సఫిక్స్ ఆర్ బై టీఆర్గా రాసుకుంటారు, అదేవిధంగా ఫోర్స్ స్కేల్ రేషియో కావాలంటే ఫోర్స్ స్కేల్ రేషియో ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్, మాస్ ఇంటూ ఎంఆర్ ఇంటూ ఏఆర్. మాస్ ప్లేస్లో ఎంఆర్ తీసుకుంటాం, ఏ ప్లేస్లో ఏఆర్ తీసుకుంటారు. మాస్ అంటే రో ఏ ఇంటూ రో ఆర్ ఇంటూ ఏఆర్ ఇంటూ విఆర్ ఇంటూ ఏఆర్ వస్తుంది. ఏఆర్ అంటే ఏరియా రేషియో. ఏరియా అంటే ఇక్కడ రో ఆర్ ఇంటూ ఎల్ఆర్ స్క్వేర్. ఏరియా అంటే ఎల్ స్క్వేర్ కాబట్టి ఎల్ఆర్ స్క్వేర్, ఎల్ సఫిక్స్ ఆర్ స్క్వేర్ ఇంటూ వి సఫిక్స్ ఆర్ ఇంటూ ఏఆర్. ఇది ఈ ఎక్స్ప్రెషన్ మనకి ఫోర్స్ స్కేల్ రేషియో అవుతుంది. నెక్స్ట్ డిశ్చార్జ్ స్కేల్ రేషియో అంటే రో ఇంటూ వి సఫిక్స్ ఆర్. డిశ్చార్జ్ ఈక్వల్ టు రో ఇంటూ వి, రో ఏ ఇంటూ వి సఫిక్స్ ఆర్. దాని ఆర్ అనేది ఇండివిజువల్గా రాసుకుంటే రో ఆర్ ఇంటూ ఏఆర్ ఇంటూ విఆర్ ఈక్వల్ టు రో ఆర్ ఇంటూ ఎల్. ఏ అంటే ఏరియా అంటే ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ ఇంటూ అంటే ఎల్ఆర్ స్క్వేర్ ఇంటూ విఆర్. ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకి డిశ్చార్జ్ స్కేల్ రేషియో అవుతుంది. నెక్స్ట్ ఇది రేనాల్డ్స్ మోడల్ లా గురించి. నెక్స్ట్ యూలర్స్ మోడల్ లా ఈజ్ ద లా నూచి మోడల్ లా. Nuche are models are designed on Euler's number, which means a dynamic similarity between model and prototype. The Euler number for model and prototype should be equal. Euler's model law is applicable when the pressure process alone predominant. ప్రెజర్ ఫోర్సెస్ అనేది లేనప్పుడు మనకి
మోడల్ అని ప్రోటోటైప్ మధ్య డైనమిక్ సిమిలారిటీ రావడం కోసం ప్రెజర్ ఫోర్సెస్ ఎడిషన్ టు ద ఇనర్షియా ఫోర్స్. ప్రెజర్ ఫోర్సెస్ అనేది లేకుండా ఇనర్షియా ఫోర్స్ ఉన్నప్పుడు మనకి ప్రెజర్ ఫోర్సెస్తో పాటు ఇనర్షియా ఫోర్సెస్ ఉన్నప్పుడు మోడల్ ప్రోటోటైప్ మధ్య డైనమెటిక్ సిమిలారిటీ రావడం కోసం మనకి ఈ ఈక్వేషన్ ఉపయోగిస్తారు. సో యూలర్స్ ఈ సబ్జెక్ట్ యూలర్స్ ఫర్ మోడల్ ఈక్వల్ టు యూలర్స్ ఫర్ ప్రోటోటైప్ అనేది మనం రాసుకుంటే మనకి డైనమిక్ సిమిలారిటీ అవుతుంది. సో V suffix m velocity of fluid in model, pressure fluid in model, density of fluid in model. ఇదే విధంగా మనకి ప్రోటోటైప్ రాసుకుంటే V suffix p velocity V suffix p rho suffix p velocity per prototype, pressure per prototype, density per prototype. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే Vm బై ఈ ఈక్వేషన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే Vm బై రూట్ ఆఫ్ మనకి ఇక్కడ డెఫినేషన్ ఏమన్నాడు, మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ వాల్యూ తీసుకుంటే రేషియో ఆఫ్ విఎం బై రేషియో ఆఫ్ స్క్వేర్ రూట్ వాల్యూ ఆఫ్ రేషియో ఆఫ్ ది స్క్వేర్ రూట్ వాల్యూ ప్రెజర్ బై డెన్సిటీ. ఇది మోడల్కి. విపి బై రూట్ ఆఫ్ ప్రెజర్ బై డెన్సిటీ ఇది ప్రోటోటైప్కి. ఇది ఈక్వేషన్ ఇదిగా తీసుకున్నాడు 12.2. ఫ్లూయిడ్ ఇస్ సేమ్. ఫ్లూయిడ్ అనేది ఒకే విధంగా ఉన్నప్పుడు మోడల్ అయిన ప్రోటోటైప్ ఇన్ ఈక్వేషన్ టు బికమ్స్ మోడల్ అయిన ప్రోటోటైప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫ్లూయిడ్ సేమ్గా ఉన్నప్పుడు విఎం బై రూట్ ఆఫ్ పి బై ఎం విపి బై రూట్ ఆఫ్ పిపి అవుతుంది. మోడల్ ఇది సేమ్గా ఉన్నప్పుడు డెన్సిటీ అనేది క్యాన్సిల్ అవుతుంది. రియలిస్ట్ is applied for fluid flow problems where fluid is taken in the closed pipe, in which cases turbulence is fully developed so that viscous forces are negligible and gravity force under surface tension is absent. This law is also used when the phenomenon of cavitation takes place. మనకి టర్బులెన్స్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఫ్లూయిడ్ ప్రాబ్లమ్స్లో యూలర్స్ మోడల్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఫ్లూయిడ్ ప్రాబ్లమ్స్లో మనకి క్లోజ్డ్ పైప్ కండిషన్లో పైప్ అనేది క్లోజ్డ్ పైప్ ఉంది, అంటే వాటర్ ఫ్లో అవుతుంది, దానివల్ల టర్బులెన్స్ అనేది డెవలప్ అవుతుంది. టర్బులెన్స్ అంటే అలల్ లాంటిది వాటర్ అనేది జిగ్జాగ్గా